ఈ రోజు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా ఆ పార్టీ మూతబడిపోతుంది అని క్లియర్ గా వాళ్ళకి అర్థమయ్యి ఏం చేసుకుంటాం బతుకు తెరువు కొరకు అని ఆలోచించి బిగ్ బాస్ లో పోయి కంటెస్టెంట్స్ గా పార్టిసిపేట్ చేయాలా అనే ఉద్దేశంతో రకరకాల వీధి నాటకాలు ఒక్కొక్క నాయకుడు మీడియా ముందు వచ్చి చేయటం జరుగుతా ఉంది. వైవి సుబ్బారెడ్డి ఒక పక్కన, భూమన ఒక పక్కన, తర్వాత ఆ పొన్నవోళ్ళు ఒక పక్కన, ఆ బ్లూ బ్యాచ్ అంతా యాక్టివేట్ అయిపోయి రకరకాల దుష్ప్రచారం చేస్తూ వారు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలా అని చెప్పి అనేక ప్రయత్నాలు గత కొన్ని రోజుల్లో చేయటం చాలా బాధాకరంగా ఉంది. వారు చెప్పిన అబద్ధాలన్నీ ఈ రోజు మన పట్టాభి గారు క్లియర్ గా రుజువులతో సహా మీ అందరి ముందు పెట్టడం జరుగుతా ఉంది. ఇక్కడ బాధాకరమైనది ఏంటంటే తప్పు జరిగింది అని చెప్పి తెలిసి కూడా ఏ విధమైన పశ్చాత్తాపం లేకుండా కనీసం ప్రజలకి క్షమాపణ కూడా ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ రాశారు. సోషల్ మీడియాలో రకరకాల పోస్టింగ్లు పెట్టిస్తా ఉండరు. తిరిగి తెలుగుదేశం పార్టీ పైన ఎదురు దాడి చేసి వారు ఈ విధంగా అన్న ప్రజల దృష్టిని మళ్లించాలా అని చెప్పి ఒక ప్రయత్నం చేయటము దయచేసి అందరు గమనించాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను.